సరే ఏవండి బాయ్. భోజనం రెడీ అయింది, వడ్డిస్తాను రండి. సరే శారదా. బాలు బాలు బాలు. శారదా, పిల్లలెవరు ఇంట్లో లేరా ఏంటి? ఎవరి మాటలు వినిపించట్లేదు? పిలిస్తే సమాధానాలు రావట్లేదు. ఏమోనండి, నాకు కూడా ఎవరూ కనిపించలేదు. మధు కూడా ఎక్కడ కనిపించట్లేదు. బుజ్జమ్మకి తలనొప్పి తగ్గిందో లేదో, ఎలా ఉందో ఏంటో నేనెళ్ళి చూసొస్తాను. బుజ్జమ్మ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలనొప్పి తగ్గిందా? లేమ్మా, భోజనం చేస్తే తగ్గిపోతుందిలే. లే బుజ్జమ్మ. బుజ్జమ్మ, బుజ్జమ్మెక్కడా? లోపలుంది నాన్న. తనకి తలనొప్పిగా ఉందంట, పడుకుంది. ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. కాసేపు రిలాక్స్ అవ్వనివ్వండి, తనే లేస్తుంది కదా. ఏమండి, ఈ ఇంట్లో ఏంటండి? వీళ్ళంతా ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికెళ్లారో నాకు తెలుసు, చెప్తా వాళ్ళ సంగతి. నిన్న మోసం కాదు, ద్రోహం కాదు, అబద్ధమని ఏవేవో కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు తేలుస్తా వాళ్ళ సంగతి. మరీ ఇలా కళ్ళల్లో మట్టి కొట్టిపోతారా? టాబ్లెట్ వేసుకో అమ్మా. మధు, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ ఒంట్లో బాగోలేకపోతే నా గురించి అడుగుతావేంటమ్మా? నేను బాగానే ఉన్నాను. నువ్వు ముందు టాబ్లెట్స్ తీసుకో. ఏం టాబ్లెట్స్ వేసుకోవడమో ఏమో. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నా గురించి చాలా వరి అవుతున్నట్టుంది. ఒక పక్క తరణి వాళ్ళు రావట్లేదని, మరో పక్క నేను ఆ ఇంట్లో బాధలు పడుతున్నానని ఆలోచించి ఇలా అయ్యిందనుకుంటా. అమ్మా, నువ్వు మా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్లీజ్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేనక్కడ బానే ఉన్నాను. నేనే విధంగానూ ఇబ్బంది పడ్డం లేదు. ఎలాగో అలాగా నేను ఆ ఇంట్లో సెటిల్ అయ్యాను. ఇవాళ కాకపోతే రేపు నాన్నకి దగ్గర అవుతాను. నాకు ఏదో అవుతుందని, నేనేదో అయిపోతానని నువ్వేం వరీ కాకమ్మా. నన్ను దరడి బాలుల్లాగే వాళ్ళ కూతులాగే చూసుకుంటున్నారు. ముందు ముందు నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటారమ్మా. కూతురుగా అంగీకరిస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నాన్న అని పిలవమ్మా అని తన నోటితోనే తనే అడిగి పిలిపించుకుంటారమ్మా. నువ్వేం వరి అవ్వకమ్మా. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు.
ఖచ్చితంగా మారుతుందమ్మా. నాన్నలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. మేమేమైపోతామో అని నువ్వు ఆలోచించి బాధపడి ఇలా హాస్పిటల్ పాలు కావద్దమ్మా. ప్లీజ్ అమ్మా. టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అందరం కలిసి సంతోషాలు పంచుకుంటాం. బాధపడే పని లేదు. కన్న కూతురు కాదని తెలిసిన అమ్మ మధు మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. ఎంతో ఆనందంగా ఉండాలని ఇంత ఆశపడుతుంది. అలాంటి అమ్మ తన కన్న పిల్లల గురించి ఎందుకు బాధపడదు? మా గురించి ఆలోచనలోనే అమ్మ హాస్పిటల్ పాలైనట్టుంది. అమ్మ ప్రేమ పొందడం అదృష్టం. మేం దగ్గరైతే మధు మీద చూపించే ప్రేమ మా మీద కూడా చూపిస్తుందేమో. టాబ్లెట్ వేసుకోమ్మా. వాటర్ ఇవ్వు. మధు గురించి ఆలోచించి హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటారు? మేమేం చిన్నపిల్లలం కాదు కదా. సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. మీరు హ్యాపీగా ఉంటేనే మిమ్మల్ని చూస్తూ మేము హ్యాపీగా ఉంటాం. సిస్టర్, అది ఇవ్వండి, నేను ఇస్తాను. సారీ అండి, ఇది జనని గారికి ఇవ్వాల్సిన జ్యూస్. నేనే తీసుకెళ్ళిస్తాను. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి. సరే అండి. మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి. అమ్మా, జ్యూస్ తీసుకోండి. తాగు జనని. రే గుణ, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా. ఏంట్రా అది? జూనియర్ డాక్టర్ ఇంతకుముందు ధరణిని చూస్తే కసుపుసులాడేది. ఎప్పుడైతే ధరణి మీ కూతురన్న తెలిసిందో
అప్పటినుంచి ఆ జూనియర్ డాక్టర్ నేను కనిపించినప్పుడల్లా ధరణిని కేకలు వేసిన విషయం మీతో చెప్పొద్దని నన్ను బతిమిలాడుతోందిరా. ఎదురుపడ్డ ప్రతిసారి అతి గౌరవం చూపిస్తోంది. సారీ అండి అంటూ అదే పనిగా బతిమిలాడుతోందిరా. ధరణి, నువ్వైనా వెళ్ళి ఆ హెడ్ నర్స్కి భయపడాల్సిన పని లేదని చెప్పు. అలాగే అమ్మా. నువ్వు మా కూతురన్న విషయం హాస్పిటల్లో అందరికీ తెలిసేలా చెప్పు. పొరపాటున కూడా నిన్నెవరు పల్లెతో మాట అనకూడదు, సరేనా? అంకుల్, ఆ హెడ్ నర్స్ నిజంగానే భయపడి మిమ్మల్ని సారీ అడుగుతుందా? మీకు ఓవర్ రెస్పెక్ట్ ఇస్తుందా? లేకపోతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుందేమో? ఆ వంక పెట్టి మీతో పదే పదే మాట్లాడడానికి ఏమన్నా ఛాన్స్ తీసుకుంటుందేమో? రేయ్, నా సంగతి తెలిసే నా మీద జోకులేస్తున్నావా? తనేంటి నేనేంటి నాతో క్లోజ్గా మాట్లాడటానికి ట్రై చేసేంత ధైర్యం చేస్తుందంటావా? కరెక్ట్ అంకుల్. నువ్వేదేదో ఊహించుకొని ఏదో అంటగట్టాలని ట్రై చేయకు. జోక్ చేశాను అంకుల్. ఎందుకని ఉలిక్కి పడతారు? నేను ఉలిక్కి పట్టమేంట్రా? నువ్వు జోక్ చేసేంత సీన్ లేదని చెప్తున్నా. అండర్స్టాండ్? వీళ్ళందరూ కలిసిపోయారా? ఆనందాలు పంచుకుంటున్నారా? ఇంత తొందరగా అంత హ్యాపీగా ఎలా మింగిలయ్యారు? నా పిల్లలే అనుకుంటున్నాను కదా. వీళ్ళ పిల్లల స్థానంలోకి ఎప్పుడు బదిలీ అయ్యారు? అసలు ఏంటిదంతా? వీళ్ళు నా కన్న పిల్లలని కంట్లో పెట్టుకుని చూసుకుంటుంటే నా కన్నే పొడిచి గుండెల మీద తన్ని ఇలా వెళ్ళిపోతారా? వాళ్లతో జాయిన్ అయిపోతారా? నన్ను ఒంటరిగా చేసి నా బతుకుతో ఆడుకుంటారా? నో, నా పిల్లలు వాళ్ళకి దగ్గరవడానికి వీల్లేదు. అమ్మా, మేమిక బయలుదేరుతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెళ్ళొస్తాం. ధరణి, మళ్ళీ వస్తాం కావాలంటే. మీరేం కంగారు పడద్దు. అవునమ్మా, బయలుదేరుతాం. చాలా లేట్ అయింది. జాగ్రత్త అమ్మా. మేము వెళ్ళొస్తామండి. బాయ్. వెళ్ళొస్తామండి. మా అమ్మకి నేనే ఇస్తాను. ఇలా ఇవ్వండి. ఎందుకు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు? అంటే వాళ్ళు వీళ్ళు ఒక్కటైపోయారా?
నా పిల్లలు వాళ్ళ దగ్గరికి చేరిపోయారా? వాళ్ళనే అమ్మా నాన్న అనుకుంటున్నారా? నా పిల్లలు నేను ప్రాణంగా పెంచిన పిల్లలు నన్నే మోసం చేస్తున్నారా? నాకే దూరమైపోతారా? వాళ్ళు నాకు దూరమైతే నేను ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ధరణి బాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, ఉంచుకోవాలి. అందుకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఎలా వాళ్ళు నా పిల్లల్ని వాళ్ళ దగ్గరికి చేర్చుకుంటారో నేను చూస్తా. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? ఇప్పుడేమైందని, ఎక్కడికెళ్ళారు అని అలా నిలదీస్తున్నారేంటి? మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాం. ఏం పెంపకమేనిది, ఏం బుద్ధే? నీ నోట్లో నుంచి ఒక్క నిజం కూడా రాదా? నోరు తెరిస్తే అబద్ధాలేనా? నీ పుట్టుకొక అబద్ధం, నీ బుద్ధి అబద్ధం, నువ్వే ఒక అబద్ధం. ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టావో గాని నా పిల్లల్ని చెడగొడుతున్నావు. నేను చెడగొట్టడం ఏంటి? ఏం చేశానని మీరు ఎలా మాట్లాడుతున్నారు? నా పుట్టుక గురించి మీకేం తెలుసు? నన్ను పెంచిన తల్లి గొప్పగానే పెంచింది. తెలిసి తెలియకుండా తప్పుగా మాట్లాడకండి. ఏంటే నేను తప్పుగా మాట్లాడేది? ధరణి పడుకున్నట్టుగా మంచం మీద దిండ్లు పెట్టి దాని మీద దుప్పటి కప్పి వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళావు? జనని దగ్గరికేగా. అదేదో నాటకాలు ఆడిస్తుంది, మీరు ఆడేస్తారా? అది అబద్ధాలు ఆడుతుంది, మీరు ఆడేస్తారా? అదేం చెప్తే మీరు నమ్మడమేనా? డూడు బస్వన్నల్లాగా తలాడించి దాని వెనకాల వెళ్ళడమేనా? ఆయన ఏం చెప్పారు, మీరేం చేస్తున్నారు? వెళ్ళగొట్టిన దరిద్రాన్ని తెచ్చి మళ్ళీ నెత్తును పెట్టుకుంటారా? మీ నాన్నకి మీరు గదిలో లేని విషయం తెలిసింది. మీ దిండ్లు దుప్పటి బాగోతం కూడా ఆయన కళ్ళతో ఆయన చూశారు. ఇప్పుడు ఆయన ఇంటికొస్తే ఏం జరుగుతుందోనని గుండె దడ పుట్టి చస్తున్నాను. ఈవిడి గారి మాటలు వింటారో ఆయన కోపానికి తన్నులు తింటారో తేల్చుకోండి. మోసం చెయ్యాలని కాదు, ద్రోహం చెయ్యాలని కాదు అని తికాణాలు తీసావుగా.
ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు ఈవిడ గారు వచ్చి నా పిల్లల్ని చెడగొడుతుంది. నాన్నకి ఈ విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు ఎంత గొడవ జరుగుతుందో ఏంటో. నాన్న, ఏమైందిరా? ఆ ప్రతాప్ గారు హాస్పిటల్కి వచ్చి వెళ్ళారంట నాన్న. మన మీద కోపం అంతా పిల్లల మీద చూపిస్తాడో ఏంటో.